తీర్పు ఎక్కడికక్కడ రుజువులు ఉంటాయని మనకు అన్ని తీర్పులు చెప్పేస్తుంటుంది రామాయణం. బుద్ధ బంగారం, స్వచ్ఛమైన బంగారం తెచ్చావు, 10 తులాలు తెచ్చావు, స్వచ్ఛమైన బంగారం వేసుకుంటావా ముద్ద మెడలో? చిన్న చిన్నగా తెగొట్టి దానికి దారాలు లేపి లేకపోతే దారం మళ్ళీ రాగితీ అల్లుకొని ఇలా మెడలో వేసుకుని రాగలుగుతావా? దానికి ఏమైనా ఉంటుందా విలువ? మరి దాన్ని ఏం చేయాలి? వంచాలి. అంత మంచి బంగారం కదండి, ఎందుకు వంచాలండి? అంత బాగా విలువైన బంగారం కదా, ఎందుకు అగ్గిలో వేసి అంతగానో కొట్టి 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 దాన్ని అల్లాలి? దాని కాంతి కొరకు అవసరం లేదు కదా, అది బంగారం కదా, బంగారమే. అంత మేలైంది, అంత గొప్పది, దాన్ని ఎందుకు అగ్గిలో వేసి కొట్టాలి? దాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? నగలు తయారు చేసిన దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి వెళ్ళి. ఆయన ఎన్ని దెబ్బలు కొడతాడు దాని కంసాలి. మనం ఇచ్చిందేమో చొక్కం బంగారం ఇచ్చాం. మనం అగ్గిలో వేసి తీసి సాగ తీసి ఇటు వస్తాడు అటు వస్తాడు, దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ, పాపం ఎన్ని దెబ్బలు తింటుందో, స్వచ్ఛమైన బంగారం. ధర్మాన్ని పట్టుకున్న వారు కూడా అంతే, ధర్మాన్ని పట్టుకున్న వారు కూడా అంతే. ఆలోచించారు. ఎందుకు నీకు ఒక చరిత్రను సృష్టించాలంటే ధర్మం పట్టుకున్నావు. నీకు చరిత్ర రావాలి కదా, నీ పేరు సువర్ణాక్షరాలతో ఉండిపోవాలి కదా. ఇంత ముద్ద బంగారం తీసుకెళ్ళి కంసాలి చేతులు పెట్టి దెబ్బ మీద దెబ్బ కొట్టకుండా వడ్డీకి ఇచ్చేస్తే దానికి విలువ ఉందా? లేదు. దాన్ని కొట్టి 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 అగ్గిలో వేసి కాల్చి 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 పంచి దాంట్లో రూపం తెచ్చి నీకు ఇస్తే దాన్ని మెడలో వేసుకొని వెళ్తే అందరూ నీ వైపు చూసి అబ్బాయి హారం అండి, ఎంత అందంగా ఉందండి, అలాంటి డిజైన్ నేను ఎక్కడ చూడలే, ఎంత అద్భుతంగా ఉందో అని అప్పుడు కదా దానికి చరిత్ర వచ్చింది, అప్పుడు కదా దానికి పేరు వచ్చింది. మరి ధర్మం పట్టుకుంటే కూడా అంతేనండి. నీవు చరిత్రలో నిలబడాలంటే, నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడాలంటే చరిత్రలో కష్టపడక తప్పదు అంటుంది శాస్త్రం. అలాంటి దాన్ని ధర్మాన్ని ఓడింపబడడు పరమేశ్వరుడు. అందుకే వచ్చాడు రామచంద్రమూర్తి దగ్గర. అపారమైన ధర్మం ఉంది కాబట్టి నిలబెట్టాడు. అక్కడ ఆదిత్య హృదయాన్ని ఇచ్చి మహర్షి, రామా ఈ ఆదిత్య హృదయాన్ని చదువుకో, దీనివల్ల నీకు శక్తి ఉత్పన్నమవుతుంది. అంతే కదండి. ఆదిత్యుడు ఎక్కడున్నాడండి? మనం దీని ఆహారంలో ఉన్నాడు. బాగా ఆకలిస్తుంది. ఈ ఆకలి తీరాలంటే ఏం చేయాలని ఊరంతా తిరుగుతున్నారు, ఎవ్వరూ సమాధానం చెప్తారు. వీళ్ళు చెప్పిన ఆకలి నమ్మకం లేకుండా ఉంటుంది. ఏమని? అరే కాసేపు అన్నం తినవయ్యా, ఏంటి ఉందరికైనా కాసేపు అడుక్కొని తినుకో, నీకు అన్నం లేకపోతే అన్నారు. అన్నమే నీకు ఆకలి తీరుస్తుంది అన్నారు. అతను నమ్మట్లేదు. ఎలా నమ్మాలి కదా? అన్నము తింటే ఆకలి పోతుందని చెప్పినప్పుడు నమ్మాలి. ఏ ఇంటి దగ్గరకు వెళ్ళాలి, లేదా ఇల్లు అందుబాటులో ఉంటే వెళ్ళి ఇంటిలో తినాలి. తిన్న తర్వాత ఆకలి తీరుతుందా తీరదా? ఒక్కరు కూడా చెప్పండి. ఆకలి బాగా ఇస్తుంది, తిన్న తర్వాత ఆకలి తీరదా? ఖచ్చితంగా తీరుతుంది. అలాగే ఆదిత్య హృదయాన్ని చదివితే నీకు శక్తి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బాబా ఈ ఆదిత్య హృదయాన్ని చదువుకో, మననము చేసుకో. ఎక్కడెక్కడో ఉన్న మంత్రోచ్చరణ కూడా నీ అస్త్ర శస్త్రములకు సంబంధించినటువంటివన్నీ గుర్తుకొస్తాయి. శక్తివంతుడమవుతావు. నరసింహ మహర్షి చెప్పాడు, రాముడు నమ్మాడు, ఆదిత్య హృదయాన్ని చదివాడు, శక్తిని పుంజుకున్నాడు. మనం కూడా అంతే. గురువులు పెద్దలు మనకు చెప్పినప్పుడు దాన్ని ఆచరించాలి. ధర్మాన్ని పట్టుకో, ఈ రకంగా చెయ్యి, ఇలా ఉండు, ఇలా ప్రవర్తించు అని చెప్తే దాన్ని చెయ్యాలి తప్ప దానికి తీర్మానం చెప్పకూడదు. ఏం చేస్తే అవుతుందంటవా, మనతో అవుతుందంటవా అని అప్పు బ్రహ్మముహూర్తం లేవడం. అమ్మో ఇన్ని సంవత్సరాలు ఆదివారం ఒక్కరోజు మనకు తిని తాగకపోతే నడవది, చుట్టాలు వస్తారు, బక్కాలు వస్తారు, వాళ్ళు పెట్టకపోతే ఎంత విలువ తక్కువ. అది అది కూడా బాగానే ఉండే. అవు రాక్షసులకు రాక్షసు తిండి పెట్టకపోతే ఉరుకుతారు రాక్షసులు. ఏమని కలవరా? కరుస్తున్నారు. ఎలా? మాటలతో కరుస్తారు. నీ ఇంటికి వస్తే 1000 రూపాయలు పెట్టి నాకు తెచ్చిపెట్టవా, నీదో ఇల్లా, నువ్వు మనిషివా అని మాటలతో కరుస్తలేరా? రాక్షసులు మాటలతో కరుస్తారు. అందుకే భయం మనకు. ఎందుకు భయం? మనం రాక్షసులు ఎందుకు? మనం తింటాం, మనం తాగుతాం. ఇంకేమంటాం? మన మా ఇంటికి వచ్చారు ఈ వారం, మరి వచ్చేవారం ఇంటికి
చూడండి ఇలా మనం పోయామనుకోండి వాళ్ళు అనుకోలేదనుకోండి మనం కూడా ఏమంటాం రాక్షసులకి నడుస్తాం. చూసారా? దీని నుండి బయటకు రావాలి, చెప్పింది వినాలి. ఇది చేస్తే మనం మంచి జరుగుతుందని రామాయణం చెప్పినప్పుడు ముహూర్తం వాడుకోవాలి, ఆదివారం వాడుకోవాలి. సతి పతిని వ్రతంగా భావించాలి, పతి సతిని గౌరవించాలి. సతి పతులకు కలిగిన సంతానం తల్లిదండ్రులను పూజించాలి, ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తే మంచి జరుగుతుందని రామాయణం చెప్పినప్పుడు ప్రశ్నించడం ఎంతవరకు ఉంటుంది? చెయ్యాలి తప్ప ప్రశ్నించడం. ఆ రకంగా రామచంద్రుడు అన్నాడు, ఆదిత్య హృదయాన్ని స్మరించాడు, యుద్ధానికి బయలుదేరాడు.